దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇలాగున కలుసుకొనుటకు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇలాగున కలుసుకొనుటకు మరి ప్రభు ఇచ్చిన మరొక తరుణాన్ని బట్టి మరి మీ అందరికి కూడా ప్రభు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న వారందరూ కూడా నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన. స్తోత్రములు నాయనా, మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన మా గొప్ప దేవ, మా స్తుతులకు ఆధారభూతుడా, స్తోత్రార్హుడా, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నా. యుగాయుగములు సజీవుడా, నీకే వందనములు చెల్లిస్తున్నా. ఇదిగో నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ పాదములు చెంతకొస్తున్నాం. మా ప్రభా, మరి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా అతను నీ వాక్యాన్ని అందించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నా తండ్రి, లైవ్ ప్రోగ్రాంను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి బిడను నైనా మీరు తాకండి. నీ హస్తం వారి మీద ఉంచండి. మా ప్రభా, వారి మనస్సు, వారి హృదయాలను నీ వాక్యం మీద కేంద్రీకరించబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా వారిని బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్య ద్వారా అనేకులు నైనా నీ నమ్మునట్లుగా, అంగీకరించినట్లుగా, అనేకులు రక్షణ పొందినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యములను జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీరే మహిమ పొందండి. మా ప్రభా, మరి ముఖ్యంగా అల్పులను, బలహీనులను, పాపినైనా జ్ఞాపకం చేసుకొని మీ రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరచండి, నూతనపరచండి. మా ప్రభా, ఈ సమయంలో మీరు సిలువ చాటున నన్ను మరుగు చేసి నీ ఆత్మతో నన్ను నింపమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం వివరించుటకు, బోధించుటకు నైనా ప్రభా, నేను ఏమాత్రం అర్హుడను కాను. అయినప్పటికీ నీవు నన్ను ఎదికి రక్షించుకొని నీ రాజులైన యాజక సమూహంలో నడిపించి ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ పాత్రగా నన్ను వాడుకోవడం ప్రార్థిస్తున్నావు. శత్రుపై అధికారం అనుగ్రహించండి, దుష్టునిపై అధికారం అనుగ్రహించి నైనా నీ వాక్శక్తి అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీ స్వరం వినిపింపచేయమని, మీరే మహిమ పొందమని, నీ ఆత్మ నా మీద ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశం. మనకి సాయంకాల సమయంలో మరి దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలను మనము ధ్యానించుకుందాం. దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. మళ్ళా ఒకసారి చదువుకుందాం. వారా సముద్రమునకు అద్దరిన ఉన్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. చదవనటువంటి ఈ లేఖన భాగమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు విరిచి అనుగ్రహించునుగాక, మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ చదివినటువంటి ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మనం చూస్తూ వస్తుంటున్నాం. ఆ మాటలో మనం చూస్తే వారా సముద్రమునకు అద్దరిననున్న గెరాసేనుల దేశమునకు వచ్చి అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి.
సముద్రమునకు అద్దరిన మరి ఒక దేశం ఉంది. ఆ దేశం పేరు కూడా ఇక్కడ రాయబడింది. అది గెరాసేనుల దేశము. కనుక ఈ గెరాసేనుల దేశములకు ప్రభువు వస్తున్నాడు. ప్రభువారు ప్రయాణమై వస్తున్నారు. ఈ గెరాసేనుల దేశమునకు రాకమునకు అవతల అద్దరి ఉంది. అవతల అద్దరి అక్కడ ఉన్నటువంటి ఊరు ఏంటంటే కపెర్నహూము. కపెర్నహూము నుండి ప్రభు బయలుదేరుతున్నాడు. కపెర్నహూము నుండి ప్రభువారు మరి అద్దరిన ఉన్నటువంటి ఈ గెరాసేనుల దేశమునకు బయలుదేరి వస్తున్నారు. ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు కపెర్నహూము నుండి ఈ గెరాసేనుల దేశమునకు ప్రభువారు వచ్చారు? రావాల్సినటువంటి అవసరం ఏమి ఏర్పడింది? ఈ గెరాసేనుల దేశమునకు ప్రభువారు అంత అవసరంగా ఎందుకు రావాలి అని మనం ఆలోచన చేస్తే, గెరాసేనుల దేశమునకు ప్రభువు రాక ఎంతో అవసరమైంటున్నదని ప్రభు గుర్తించారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాలి. కపెర్నహూము పట్టణము. కపెర్నహూము ఏంటి? కపెర్నహూము అనగా ఈ కపెర్నహూము అనగా ఆదరణ పట్టణము. కపెర్నహూము అనగా ఆదరణ పట్టణము అని అంటారు. కపెర్నహూము అనగా ఆదరణ పట్టణం. ఇక్కడే ఈ కపెర్నహూములోనే నహూము అనేటువంటి భక్తుడు ఉండేవాడు. అనగా నెహెమ్యా ఊరు ఏదంటే కపెర్నహూము, నహూము యొక్క ఊరు. ఆ భక్తుడు మరి ఈ కపెర్నహూములో ఉండేవాడు. మూడవదిగా మనం చూస్తే ఈ కపెర్నహూములో కూడా, ఈ కపెర్నహూములో పేతురు యొక్క అత్తగారిల్లు ఉంది. పేతురు గారి యొక్క అత్తగారిల్లు అనగా పేతురు భార్య యొక్క ఇల్లు, అమ్మగారిల్లు కపెర్నహూములో ఉంది. ఈ కపెర్నహూము యెరూషలేమునకు గాజునకు మధ్య ఉంటుంది. ఈ కపెర్నహూము యెరూషలేమునకు గాజునకు మధ్య ఉండేటువంటి పట్టణం, ఉండేటువంటి ఊరు. ఈ కపెర్నహూములోనే మరి కుష్ఠరోగైనటువంటి పక్షవాయువు గలవాడిని పెంకులు ఊడదీసి మరి తాళ్ళ ద్వారా ఆ ఇంటిలోనికి దింపినట్టుగా మనం చూడగలం. ఆ ఇల్లే పేతురు యొక్క అత్తగారి ఇల్లు. ఈ కపెర్నహూములోనే ప్రభువారు పక్షవాయువు గలవాడిని స్వస్థపరిచినటువంటి వాడుగా మనం చూడగలం. ఈ కపెర్నహూములో అద్భుతాలు ఉన్నాయి. ఈ కపెర్నహూములో మరి ఆశీర్వాదం ఉంది. కనుక ఈ కపెర్నహూమును ప్రభు విడిచి బహుదూరములో ఉన్నటువంటి సముద్రమునకు అవతల అద్దరిన ఉన్నటువంటి గెరాసేనుల దేశమునకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది. కారణం ఏంటంటే ఈ కపెర్నహూములో మనం చూస్తే ఇక్కడ దేవుని యొక్క ఆరాధన ఉంది. కపెర్నహూములో ప్రభువు యొక్క ఆరాధన ఉంది. ప్రభువును ఆరాధించేటువంటి వారు ఉన్నారు, ప్రభువును ఎరిగినటువంటి వారు ఉన్నారు. కనుక కపెర్నహూములో ఆరాధన ఉంది. గెరాసేనుల దేశంలో దేవుని ఆరాధన లేదు. ఈ కపెర్నహూములో ప్రభువునందు విశ్వసించినటువంటి విశ్వాసులు ఉన్నారు, ప్రభువును అంగీకరించిన వారు ఉన్నారు, ప్రభువును ఎరిగిన వారు ఉన్నారు. గెరాసేనుల దేశంలో ప్రభువును విశ్వసించలేని వారు ఉన్నారు, ప్రభువును ఎరగనటువంటి వారు ఉన్నారు. అసలు ప్రభు రక్షణ అంటే ఏందో తెలియనటువంటి వారు ఆ గెరాసేనుల దేశంలో ఉన్నారు. ఇక్కడ కపెర్నహూములో ప్రభువును ప్రేమించేవారు ఉన్నారు, ప్రభువును బట్టి ఇతరులను ప్రేమించేటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఉన్నారు, ఆదరణ ఇచ్చేటువంటి మనస్సు కలిగిన వారు ఉన్నారు, ఓదార్చేటువంటి వారు ఉన్నారు. గెరాసేనుల దేశంలో చూస్తే అక్కడ ప్రభువును ప్రేమించేవారు లేరు, ఇతరులను ఆదరించేవారు లేరు, మరి ఒకరినొకరు ప్రేమించుకునే మనస్సు లేదు అక్కడ. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు
క్రీస్తును ఎరిగిన వారు ఉన్నారు, అక్కడ క్రీస్తును ఎరగనటువంటి వారు, తెలియనటువంటి ప్రజలు ఉన్నారు. ఈ యొక్క కపెర్నహూములో దేవుని యొక్క అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. ప్రభు లేకపోయినప్పటికీ ప్రభు యొక్క శిష్యులు మరి ప్రభువుని ఎరిగిన వారు అక్కడ మరి దేవుని కార్యములు చేసేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే గెరాసేనుల దేశంలో దేవుని ఎరిగిన ప్రజలు లేరు, దేవునితో ఉన్న శిష్యులు అక్కడ లేరు, మరి దేవుని అందులో విశ్వాసం ఉంచిన వారు లేరు, దేవుని వాక్యమును తెలియనటువంటి వారు ఉన్నారు, సత్యమును ఎరగనటువంటి వారు ఉన్నారు. కనుకనే ప్రభువారు గెరాసేనుల దేశమును మరి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈ గెరాసేనుల దేశము దయ్యములతో నింపబడినటువంటి ఊరు, దురాత్మలతో నింపబడినటువంటి ఊరు, దురాత్మల సమూహములు అక్కడ ఉంటున్నాయి. అంధకార సంబంధమైన చీకటి శక్తుల ప్రభావాలు ఈ గెరాసేనుల దేశములో ఉంటున్నాయి. కనుక ఈ గెరాసేనుల దేశమును ప్రభువారు విడిపించ నిమిత్తమై, బాగుపరచ నిమిత్తమై, ఆ దురాత్మలను వెళ్ళగొట్ట నిమిత్తమై, ఆ దేశములో దేవుని నామమును పరిచయం చేయ నిమిత్తమై, దేవుని గూర్చిన వార్తను వినిపించ నిమిత్తమై గెరాసేనుల దేశమునకు ప్రభువారు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ప్రభువారు గుర్తించారు గెరాసేనుల దేశమునకు వెళ్ళాలి అని తన మనస్సులో యోచించాడు. కనుకనే గెరాసేనుల దేశమునకు వెళ్ళాలి అని ఒక తీర్మానం చేసుకున్నాడు. కనుక ప్రభువారు గెరాసేనుల దేశమునకు వెళ్ళాలి అని ఒక తీర్మానం చేసుకుని ఆ దేశమునకు మరి బయలుదేరుతున్నాడు. సముద్రము అనగా లోకములో ఉన్నటువంటి భక్తిహీనతను, లోకములో ఉన్నటువంటి అవిధేయతను, లోకములో ఉన్నటువంటి బుద్ధిహీనతను, లోకములో ఉన్నటువంటి ఆ యొక్క దుష్టుడు తీసుకొచ్చినటువంటి అపవిత్రతను తీసివేయ నిమిత్తమై ఆ గెరాసేనుల దేశమునకు ప్రభువారు వెళ్ళాలి అని ఆలోచన కలిగి బయలుదేరుతున్నాడు. ఈ యొక్క గెరాసేనుల దేశమునకు అవతలి నుండి యువతలికి రావడానికి చాలా చాలా దూర ప్రయాణము, చాలా దినములు పట్టింది. అయితే ఈ దినముల ప్రయాణంలో ఈ మధ్యలో కొన్ని సంఘటనలు జరిగాయి. కనుక ఆ పై వచనాల్లో మనం చదువుతూ ఉంటే ఈ సంఘటనలోనే ప్రభువారు ఓడ అడుగు భాగములో మరి నిద్రిస్తున్నప్పుడు సముద్రము మధ్యలో గాలివాన లేవడం, సముద్రం మధ్యలో మరి బోరున మంచి తుఫాను లేవడం, మరి ఓడ తలకిందులైపోయేటువంటి పరిస్థితి రావడం. అప్పుడు శిష్యులు మరి ప్రభువారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ప్రభువుని లేపడం, ప్రభువారు లేచి ఆ గాలివానను గర్దించడం. కనుక ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. ఇట్టి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నప్పటికి కూడా మరి లోకం అనే సముద్రములో పయనిస్తున్నటువంటి యాత్రా జీవితంలో, విశ్వాసుల యొక్క జీవితాలలో, ప్రభువుని ఎరిగినటువంటి వారి జీవితాలలో ఎన్నో ఆందోళనలు, ఎన్నో భయముతో నింపబడినటువంటి అలజడులు, శత్రువు కదలించి వేస్తుంది, శత్రువు మరి వారిని త్రుంచివేస్తూ ఉంది, శత్రువు వారిని పెగలింప చూస్తూ ఉంది, శత్రువు వారిని సముద్రంలో ముంచివేయాలని చూస్తుంది. అలలు ఎగిసి పడుతున్నాయి, గాలి వాన ఎగిసి పడుతూ ఉంది, ఓడ తలకిందులైపోతుంది. భయంకరమైనటువంటి పరిస్థితులలో విశ్వాసుల యొక్క యాత్రా జీవితం సాగుతూ ప్రస్తుత దినాలలో ఈ కరోనా వైరస్ మరి దేశాలను, పట్టణాలను, ప్రపంచాన్ని, ఈ లోకమనే సముద్రమును తలడిల్ల చేస్తుంది. క్రైస్తవుల యొక్క హృదయాలు, సేవకుల యొక్క హృదయాలలో, సంఘాలలో, విశ్వాసులలో మరి మనస్సులు కదిలించవేయబడుతున్నాయి.
భయంకరమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారు. భయముతో నింపబడుతుంది, ఆందోళనతో నింపబడుతూ ఉంది. విపత్కరమైనటువంటి పరిస్థితుల గుండా మరి వెళుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ పరిస్థితులలో వీటిని అణిచివేయగలిగినటువంటి శక్తివంతుడు ప్రభు మనతో ఉన్నాడని గుర్తెరగాలి, మనతో ఉన్నాడని గుర్తెరగాలి. అయితే అక్కడ ప్రభు అంటున్నాడు, మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? భయపడాల్సిన అవసరం లేదు. ఎంతకాలం భయపడుతూనే ఉంటారు, ఎంతకాలం భయంతో నింపబడుతూ ఉంటారు. దేవుని నామమును బట్టి మరి ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగాయి కదా, మీరు నమ్మిక ఉంచలేదా? మీరు నమ్మలేదా? సూచక్రియలు చూశారు, అద్భుతాలు చూస్తున్నారు. దేవుడు ఎంత శక్తిమంతుడో చూస్తున్నారు. ఈ దినాల్లో క్రైస్తవులు కూడా అనేక సూచక్రియలు చూస్తున్నారు, అనేక అద్భుతాలు చూస్తున్నారు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం ఏంటో తెలిసినటువంటి వారు అయితే భయముతో నింపబడుతున్నారు. ఏమవుతుందో 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 విశ్వాసుల్లో భయం ఎందుకు? బలమైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తే అక్కడ ప్రభువుకున్నటువంటి నామకరణాలు మనం గమనించినప్పుడు ఆయనకున్నటువంటి పేర్లలో బలవంతుడైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు ఆయన, బలము కలిగినటువంటి దేవుడు ఆయన, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు అయినటువంటి మన దేవుడు మనకుండగా భయం ఎందుకు? దిగులెందుకు? చింతెందుకు? నువ్వు నమ్ముకునే నీ దేవుని మీద నీకు విశ్వాసం లేదా? నీవు నమ్ముకునే నీ దేవుని మీద నీకు విశ్వాసం లేదా? అందుకే ఈ ఓడలో దేవునితో ఉన్నటువంటి శిష్యులు భయపడుతున్నారు. అందుకే ప్రభువారు ఇక్కడ వారితో ఈ మాట అంటున్నాడు. అప్పుడు ఆయన 40వ వచనం మనం చదివినప్పుడు, అప్పుడు ఆయన 4వ అధ్యాయం 40వ వచనం మార్కు సువార్త, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రం వెనుక లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. గ్రహించలేనటువంటి అజ్ఞానపు దశలో ఉంటున్నారు. అద్భుతాలు చూశారు, సూచక్రియలు చూశారు, స్వస్థపరిచిన వారిని చూశారు, పక్షవాయు గల వాళ్ళు స్వస్థపరచడం చూశారు, చనిపోయిన వాళ్ళు లేపడం చూశారు. అయితే సముద్రంలో గాలిని కూడా అణచగలిగినటువంటి ఈయన ఎవరో అంటున్నారు. ఈ దినాల విశ్వాసుల జీవితాల్లో కూడా అట్టే ఉంటాయి. విశ్వాసుల యొక్క జీవితాల్లో కూడా ఇలాంటి విశ్వాసమే కనబడుతుంది. క్రైస్తవుల జీవితాలు ఎరగనటువంటి అజ్ఞానపు దశ. అందుకే దేవుని వాక్యంలో రాయబడుతున్న మాట, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. కనుక అజ్ఞానుల వలె కాక వీరు అజ్ఞానంలో ఉంటున్నారు, గ్రహించలేనటువంటి స్థితిలో. ఈనాడు క్రైస్తవుడు, ఈనాడు విశ్వాసి అజ్ఞానంలో ఉంటున్నాడు, గుర్తెరగనటువంటి స్థితిలో. ఏదో మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసం, ఎక్కడ స్వస్థత అంటే అక్కడ పరిగెత్తి వెళ్ళిపోవడం, నమ్మకము లేని, విశ్వాసము లేని జీవితంలోనే ఉంటున్నాడు. అల్పమైనటువంటి విశ్వాసం, అల్పమైనటువంటి నమ్మకం, అపనమ్మకం. కనుక లోకం అనే సముద్రంలో తల్లడిల్లిపోతున్నావు ఇప్పుడు పరిస్థితుల్లో. ఏంటి నీ పరిస్థితి? ఈ యొక్క తల్లడిల్లేటువంటి పరిస్థితులలో నిన్ను కాపాడగలిగేటువంటి వాడు, నిన్ను రక్షించగలిగేటువంటి వాడు, నిన్ను ఈ సముద్రంలో నుండి ఆ అద్దరిని ఒడ్డుకు చేర్చగలిగేటువంటి వాడు, క్షేమకరంగా నిన్ను చేర్చగలిగేటువంటి ఒక నాయకుడు, ఒక నావికుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తువా. ప్రభువైన యేసుక్రీస్తువా.
ఈ కపెర్నహూములో అన్నీ ఉన్నాయి, కానీ అయితే అల్ప విశ్వాసం ఉంది. అదే ఇక్కడ అది కూడా లేదు, ఎరిగిన వారు లేరు, అల్ప విశ్వాసం కూడా లేదు గెరాస్తేన్ల దేశం. అందుకే ప్రభువారు ఒక చోట ఒక మాట అన్నారు, అయ్యో అయ్యో కొరాజీనా, బెత్సయిదా, నేను ఎంతకాలం మీ మధ్య ఉందును, మీ మధ్యలో చేసిన అద్భుతాలను, మీ మధ్యలో చేసిన సూచక క్రియలను తూరు సీదోను పట్టణంలో చేసిన యెడల ఇప్పటికే వారు మారుమనసు పొందుదురే. కనుక ప్రభువారు అంటున్నాడు, అయ్యో ఎంతకాలం మీ మధ్యలో ఉంటా, ఎంతకాలం ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఎంతకాలం అజ్ఞానపు దశలో ఉంటావు, ఎంతకాలం నీ యొక్క దుర్బుద్ధిని ఆధారం చేసుకొని, నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని నష్టపోతూ ఉంటావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటావు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటావు. ఆలోచన చేయి ఒకసారి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట గ్రహిస్తావా? నిన్ను రక్షించటానికే, నిన్ను విమోచించటానికే ఈ సముద్రములో నుండి, ఎగిసి పడుతున్న అలల మధ్యలో నుండి, బద్దలైపోయేటువంటి జీవితంలో నుండి యోబు భక్తుడు అంటున్నాడు, నా ఆయుష్కాలము పరుగు పందెంలో పోవానికంటే ఎక్కువగా పరిగెడుతూ ఉంది, రెల్లు పడవ లాంటి జీవితం అన్నాడు. రెల్లు పడవ లాంటి జీవితం. కనుక మానవుని యొక్క జీవితం రెల్లు పడవ. ఎప్పుడు పగిలిపోతుందో, తలకిందులైపోయే పరిస్థితి, పుల్లలు వీడిపోయే పరిస్థితి, మునిగిపోయేటువంటి పరిస్థితి. జాగ్రత్త. శత్రువు నిన్ను పడగొట్టాలని చూస్తుంది, శత్రువు నిన్ను సముద్రంలోకి నెట్టివేయాలని చూస్తుంది. ఓడలో నుండి నోవహు జీవితమును జ్ఞాపకం చేసుకుంటే, నోవహు జీవితానికి జ్ఞాపకం చేసుకుంటే, ఆ గొప్ప జల ప్రళయంలో, ఆ భయంకరమైనటువంటి ప్రళయ పరిస్థితులలో నోవహు కుటుంబం ఓడలో ఉంది. దేవుడు అద్భుతంగా నోవహును కాపాడాడు. ఇక్కడ ఓడను నడిపేవారు ఉన్నారు, తెట్లు వేసేవారు ఉన్నారు, కానీ నోవహు జీవితంలో చూస్తే నోవహు ఓడను నడిపిన వాడు దేవుడే, నోవహు ఓడను తెట్లు వేసిన వాడు దేవుడే. ఆ జల ప్రళయంలో ఆ పర్వతాలతో సహా మునిగిపోయినటువంటి ఆ నీటి పైన పడవ తేలియాడుతూ, ఏ కొండ, ఏ పర్వతము, ఏ రాయి తగలకుండా ఆ ఓడను సురక్షితముగా దేవుడు నడిపిస్తూ వస్తుంటున్నాడు. సురక్షితముగా నడిపిస్తున్నాడు. విశ్వాసము, నమ్మకం. నోవహు విశ్వసించాడు, నా ఓడకు దేవుడే నావికుడు, నడిపించేవాడు ఆయనే. ఇదిగో నేను లోపలికి వచ్చాను, తలుపేసేసినాడు ఆయన. అయిపోయింది. లాక్డౌన్ అయిపోయింది. ఆ లాక్డౌన్ పరిస్థితులలో నోవహును పోషించిన దేవుడు, నోవహును సంరక్షించిన దేవుడు, నోవహు కుటుంబాన్ని కాపాడిన దేవుడు, నోవహు కుటుంబాన్ని మరి సురక్షితముగా, క్షేమముగా తిరిగి వెలుపలికి ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి దేవుడు ఈ రాత్రి కాలమున నీతో, నాతో, మాతో మాట్లాడుతున్నాడు. ఈ లోకమనే సముద్రములో రక్షించువాడును నేనే, కాపాడువాడును నేనే. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన లేచి ఏం చేస్తున్నా అంట, గాలి వానను గర్దించగా అవి నిమ్మలమైపోయాయి. ఎంత అద్భుతకారం. ఆయన నోటి వాక్కుతో గాలి వానను గర్దించాడు. గాలి ఆగిపో, తుఫాను ఆగిపో, వాన ఆగిపో అన్నాడు. అంతే. సముద్రమా నిమ్మలముఖము గర్దించాడు. వెంటనే సముద్రం అణిగిపోయింది, గాలి ఆగిపోయింది, వాన ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది, నిమ్మలమైపోయింది. ఓడ నిమ్మలమైన పరిస్థితుల్లో. ఇప్పుడు
ఆ ఓడ ఎక్కడికి వచ్చింది? క్షేమంగా గెరాసేనుల దేశం అద్దరిలోకి వచ్చింది. ఈ గెరాసేనుల దేశం అద్దరిలోనికి వచ్చింది. గెరాసేనుల దేశంలో ప్రభువారు అడుగు పెడుతున్నారు. గెరాసేనుల దేశంలో ప్రభువారు అడుగు పెడుతున్నారు. సముద్రంలో ప్రయాణం చేసి మరి ప్రభువారు ఈ గెరాసేనుల దేశంలో అడుగు పెట్టాడు. మనం ఇక్కడ ఆలోచించాలి. మొదటిగా మనం లోకమనే సముద్రములో నుండి రక్షించగలిగినటువంటి వాడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే అని మనం చూచాం. సముద్రములో కాపాడగలిగేటువంటి, మునిగిపోతున్న, తల్లడిల్లుతున్న పరిస్థితులను, ప్రస్తుత పరిస్థితులలో ఈ కరోనా వైరస్ ద్వారా తల్లడిల్లిపోతున్నటువంటి క్రైస్తవ జీవితమా, క్రైస్తవ ప్రజానికమా, నీ దేవుని యందు నీ విశ్వాసం ఉంచు. నీ రక్షకుని మీద నువ్వు విశ్వాసం ఉంచు. నిన్ను పుట్టించి, నిన్ను రక్షించి, నువ్వు పుట్టిన నాది మొదలుకొని ఈనాటి వరకు నిన్ను సంరక్షిస్తూ, కాపాడుతూ, స్వస్థపరుస్తూ, ఆరోగ్యమిస్తూ, బలమిస్తూ, నిన్ను పోషిస్తున్నటువంటి ఆ దేవాతి దేవుడు, రాజాతి రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచు. ఆయన మీద కాక నువ్వు దేని మీద విశ్వాసం ఉంచుతున్నావు? దేని వైపు పరిగెడుతున్నావు? ఎక్కడెక్కడ పరిగెడుతున్నావు? భయపడుతూ ఏమవుతుందో ఏమోలే అని ఇంట్లో కూర్చుంటున్నావా? మందిరాలు లేవు, ప్రార్థనలు లేవు, ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? పని బాటలు, సమయం దొరికితే చాలు పని 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 పనితోనే జీవితం ముగించేస్తాం. 24 గంటలు పనే. ఖాళీ సమయం ఉన్నప్పటికీ దేవుని యొక్క దయ కొరకు, దేవుని కనికరం కొరకు, కృప కొరకు దేవుని పాదాల చెంతకు వస్తున్నావా? దేవుని పాదాలు పట్టుకుంటున్నావా? అజ్ఞానపు దశలో ఉండకు. ఈ దినం నీకు కరోనా రాలేదని నువ్వు అనుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుని కోపం రగులుకుంటే ఏ విధమైనటువంటి విధానంలో దేవుని కోపం వస్తుంది. నీకు కరోనా రాకుండా దేవుడు కాపాడుతున్నాడని విశ్వసించు. దేవుడు నన్ను కాపాడుతున్నాడు. దేవుని పాదాలు పట్టుకొని కూర్చో. అనేకుల కొరకు ప్రార్థించడం నేర్చుకో. అనేకుల కొరకు విజ్ఞాపన చేయడం నేర్చుకో. సమయాన్ని పోగొట్టుకోవద్దు. సమయం ఉండగా సద్వినియోగం చేసుకో. దేవుని వాక్యం రాయబడుతుంది, సమయం ఉండగా సద్వినియోగం చేసుకో. కనుక సమయం ఉండగా సద్వినియోగం చేసుకుంటే నువ్వు దీవించబడతావు, నువ్వు రక్షించబడతావు, దేవుని రాజ్యంలో చేర్చబడతావు. లేకపోతే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం. ఆయన ఆహ్వానిస్తున్నాడు. రక్షింప నేరకి ఉన్నట్లు నా చేతులు కూర్చ కాలేదు, విననేరకి ఉన్నట్లు నా చెవులు మందము కాలేదు. కనుక ఆయన చేతులు దినమెల్లా నీ కొరకు సాచి ఉంచాడు. ఇదిగో రా నా కుమారుడా, నా కుమార్తె రా, నేను నెత్తుకొని వాడును. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొనివాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను రక్షించువాడును. నీకు ఆరోగ్యం ఇచ్చువాడు, నిన్ను స్వస్థపరచువాడు, నిన్ను బలపరచువాడు, నీకు సమస్తమును దయచేయగల శక్తిమంతుడు నేనే. నిన్ను ఎత్తుకుంటా. ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకొని భుజాన వేసుకున్న రీతిగా నేను నిన్ను ఎత్తుకొని చంక పెట్టుకుంటా. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని నడిపించువా. ఈయనేందు నువ్వు విశ్వాసం ఉంచు. ఈయన మీద నమ్మకం కోల్పోవద్దు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా నీ విశ్వాసం విడిచిపెట్టద్దు. అంతం వరకు నువ్వు దాన్ని గట్టిగా పట్టుకొని కాపాడు. అంతం వరకు కాపాడు. నిత్య రాజ్యంలో చేర్చబడతావు. పరలోక రాజ్యంలో చేర్చబడతావు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం. అల్ప విశ్వాసం పెట్టుకోవద్దు, అల్ప నమ్మకం పెట్టుకోవద్దు, అపనమ్మకం పెట్టుకోవద్దు, అవుతుందో అవదో అనేటువంటి ఆలోచనలు వద్దు.
ప్రభు అనుకుంటే చేస్తాడు. ఆయన చేయగల శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ కరోనా వైరస్ నుండి, ఈ విపత్తు నుండి తప్పించగలిగేటువంటి శక్తివంతుడు ఆయన ఒక్కడే, వేరొకడు కాదు. అందుకే ఈ కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుక్కోవటానికి ఎన్నో అగ్రరాజ్యాలు ఉన్నప్పటికీ, ఎన్నో అగ్రదేశాలు ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో అల్పదేశము, చిన్న దేశం అయినటువంటి దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి దేశము, దేవుని ఏర్పరచుకున్న ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు కనుక్కున్నారు. ఈ కరోనా వైరస్కి వ్యాక్సిన్ వారు దేవుడు వారికి ఇచ్చాడు ఆధిక్యత, దేవుని ప్రజలకు ఇచ్చాడు. కనుక దేవుని కృపను బట్టి ఇంకా మనం బ్రతికి ఉన్నాం. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువారు మనం రక్షిస్తున్నాడు, ప్రభువారు మనం కాపాడుతున్నాడు. అది గుర్తించు, అది గ్రహించి ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రభునందు నమ్మకం ఉంచు. నీ హృదయంలోనికి ప్రభువును ఆహ్వానించు, సొంత రక్షకునిగా అంగీకరించు. అప్పుడు ప్రభు నేను రక్షిస్తాడు, ప్రభు నేను రక్షిస్తాడు. రెండవదిగా మనం చూస్తున్నాం, క్షేమంగా ఆ సముద్రంలో నుండి క్షేమంగా గెరాసేనుల దేశంలోనికి అడుగు పెట్టాడు ప్రభు. క్షేమంగా గెరాసేనుల దేశంలో ప్రభువారు అడుగు పెట్టాడు. అక్కడ అడుగు పెట్టి పెట్టంగానే అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటి, ప్రభువారు ఎదుర్కొన్నటువంటి పరిణామం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మనం చూసినప్పుడు అక్కడ మనం చదువుతూ వస్తాం. అక్కడ ఆయన దోణి దిగగానే, అక్కడ మనం చూస్తాం 2వ వచనంలో, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి, అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. అపవిత్రాత్మ పట్టినవాడు సమాధులలో నుండి పరిగెత్తుకొని వస్తున్నాడు. కనుక ఇక్కడ మనం చూడాలి, ప్రభువారు సముద్రపు ఒడ్డున ఓడలో నుండి అడుగు పెట్టాడు. భూమి మీద గెరాసేనుల దేశంలో భూమి మీద అడుగు పెట్టంగానే ఎక్కడో సమాధులలో ఉన్నటువంటి వాడు పరుగున పరిగెత్తుకొని వస్తున్నాడు. వాడు సమాధులలో వాసము చేసేటివాడు. సమాధుల్లో ఏముంటాయి? సమాధుల్లో ఎక్కడిది? శ్మశాన వాటికలో ఏం తిరుగుతూ ఉంటాయి? దురాత్మలు, దయ్యాలు, అపవిత్ర ఆత్మలు శ్మశానంలో తిరుగుతూ ఉంటాయి. వీడికి సమాధుల్లో నివాసం. కారణం ఏంటంటే వీడిలో అపవిత్రాత్మలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి తెలుసా? ప్రభు వారి దగ్గరికి వాడు పరిగెత్తుకొని రాగానే ఏమంటున్నాడు? నజరేయుడైన యేసు, నీతో మాతో నీకేమి పని? ఇక్కడ మనం చదువుకుందాం. పరిగెత్తుకొని వచ్చి యేసు, 7వ వచనం, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరుచుకొని దేవుని పేరట నీకు మొరపెడుచున్నాను బిగ్గరగా కేకలు వేస్తాడు. ఎవరి పేరటంట? దేవుని పేరట. దయ్యాలకు కూడా తెలుసు దేవుడు కనికరం గలవాడు. యేసు ప్రభు ఎలాంటి వాడో దయ్యాలకు తెలుసు. అందుకే ఆ దురాత్మలు గుర్తుపట్టాయి, ఈయన రావడం మా కోసం వచ్చినాడు, ఈయన మమ్మల్ని వెలగొట్టడానికే వచ్చినాడు ఆ దేశం నుండి ఈ దేశంకి. కాబట్టి ఎట్ట తిరిగి ఎట్టాలకు మమ్మల్ని తరిమేస్తాడు, మమ్మల్ని ఉంచనీయుడు. ఈ రోజుతో మా చాప్టర్ క్లోజ్, మా పని అయిపోయింది. కాబట్టి ఏదో ఒక విధంగా ఈయనకి సోపేయాలా అని ఈ దురాత్మలు, అపవిత్రాత్మలు ఆలోచన పడ్డారు.
ఏదో ఒక రకంగా దేవుని శక్తి ఏంటో తెలుసు, దేవుని ప్రభావం ఏంటో తెలుసు, అందుకే అవే ముందుగా పరిగెత్తుకొని వస్తున్నాయి. ప్రభువారు దిగి ఆ సమాధుల తట్టుపోలే, ఆ సమాధులలోనికి పోలే, ఆ సమాధుల మార్గంలోనికి వెళ్ళలా, లేదా ఊర్లోనికి రాలా, లేదా ఇంకెవరో చెప్పలే ప్రభువా బతుకుడా ఇదిగో ఇక్కడ ఒక దయ్యం పట్టిన వాడు సమాధిలో తిరుగుతున్నాడు, ఆయనకి వాడికి ఎంత బంధించినా ఎన్ని సంఖ్యలు వేసినా వాడు తుత్తునీలుగా సంఖ్యలన్నీ తెంపుకొని రాళ్ళతో వాడిని గాయపరుచుకుంటూ ఈ ఊరినే, ఈ గెరాసేన దేశాన్నే వణికిస్తున్నాడు, భయపెడుతున్నాడు. వాని పరిస్థితి ఏంటి అని ఎవరు చెప్పలా, ఎవరు ఆయనకి గుర్తు చేయలే. ఆయన దిగంగానే అవే పరిగెడుతుకొని వస్తున్నాయి. నాతో నీకేం పని, మమ్మల్ని బాధపరచొద్దు, నన్ను బాధపరచుకో. ప్రభు అంటున్నాడు, నీ పేరేమన్నాడుగా, వాడు నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి, అనేకులున్నారు వారిలో ఒకడే, ఒక ఆత్మ కాదు, ఒక అపవిత్రాత్మ కాదు, ఒక దయ్యము కాదు, ఒక దురాత్మ కాదు, అనేకములు. దాదాపుగా మనం చూసినప్పుడు అదే కోరుకున్నటువంటి విధానం చూస్తే, ఇదిగో నీవు మమ్మల్ని వెళ్ళగొచ్చినాడలా, ఇదిగో ఆ పందులలోనికి వెళ్ళగొచ్చు అన్నాడు. ఆ పందుల లెక్క 2000 పందులు ఉన్నాయంట. అంటే అతనిలో 2000 దురాత్మలు ఉన్నాయో లేదా 2000 పెచ్చు ఉన్నాయో తెలియదు, కానీ అనేకులము అని రాయబడింది. కానీ ఈ దురాత్మలను ప్రభువారు గర్దించగా వదిలిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపించగా ఇవి ఆ 2000 పందుల్లో దూరాయంట. ఒక్కొక్క పందులో ఎన్ని దూరాయో, 2000 పందులు ఎప్పుడైతే దురాత్మలు ప్రవేశించా వీళ్ళు సముద్రంలో దూకి చచ్చిపోయారు. ఇక్కడ జరిగినటువంటి అద్భుతం మనం చూస్తే, ఈ దయ్యం పట్టినవాడు అంతవరకు సమాధుల్లో ఉన్నాడు, శ్మశానంలో ఉన్నాడు, చచ్చినటువంటి స్థితిలో ఉన్నాడు, చచ్చిన వారిని పాతి పెట్టేటువంటి ప్రదేశంలో, స్థలంలో నివసిస్తున్నాడు. వాస్తవానికి ఒక రకంగా చెప్పాలంటే చనిపోయిన వాడే, చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. వాడు ఎలా బ్రతికాడో, 2000 దయ్యాలను, అనేకమైనటువంటి అపవిత్రాత్మలను పెట్టుకొని వాని దేహంలో వాడు ఎట్లా బ్రతికాడో, ఎలా బ్రతికాడో ఒక్కసారిగా వాళ్ళలో విడుదల వచ్చేసింది. ఒక్కసారి విడుదల వచ్చేసింది. వెంటనే వాడు ఆ దురాత్మ నుంచి విడిపించబడ్డాడు. బంధకాలు తెగిపోయినాయి వాడికి. ఆ బంధకాలు తెగిపోయి నిమ్మలమైపోయాడు. వారి జీవితం మారిపోయింది. ఇప్పుడు మనం చూసినప్పుడు ఇక్కడ మనం ఆలోచించాలి. ఈ యొక్క గెరాసేన దేశంలో దయ్యములు పెట్టిన వాడి జీవితం మనం చూస్తే 4 లక్షణాలు మనకు కనబడుతున్నాయి. 4 లక్షణాలు ఏంటి? ఆ 4 లక్షణాలు అంటే, వాడు ఒకటి ఇంట్లో ఉండేవాడు కాదు. నెంబర్ 1, వాడు ఇంటిలో ఉండేవాడు కాదు. రెండవదిగా చూస్తే సమాధులలో ఉండేవాడు. మూడవదిగా చూస్తే రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు. నాలుగవదిగా చూస్తే దిగంబరిగా ఉంటున్నాడు, వస్త్రహీనుడుగా. దిగంబరత్వం కనబడుతుంది. దిగంబరత్వం. ఇంట్లో ఉండేవాడు కాదు. కనుక ఇంటిలో ఉండేవాడు కాదు. వాని హృదయం దేవుని ఇల్లుగా ఉండాల్సినటువంటి వాని జీవితం, వాని ఇల్లు ఎలా అయిపోయిందంటే అపవిత్రత పరచబడి, దయ్యములతో నింపబడి. దేవుని వాక్యంలో రాయబడుతుంది, ఒకని హృదయంలో నుండి, ఒకని జీవితంలో నుండి ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత వాడి హృదయంలో దేవునికి స్థానం వేయకపోతే, దేవుని వాక్యాన్ని నిలుపుకోకపోతే, దేవుని వాక్యం చేత వాడి హృదయం నింపబడకపోతే, ఆ దురాత్మ అటూ తిరుగుతూ మళ్ళా వస్తుందంట. వచ్చి నేను వదిలిపెట్టినటువంటి ఇల్లు ఎలా ఉందో చూద్దామని వస్తుందంట. ఆ ఇల్లు ఖాళీగా ఉన్న ఎడల అదనుకున్నా,
ఇల్లు ఖాళీగానే పెట్టుకున్నాడని వెళ్ళి మరో 7 ఆత్మలను తీసుకొని వస్తుంది. అప్పుడు అంటాడు, వాని స్థితి మునుపటి స్థితి కంటే తర్వాత స్థితి బహు భయంకరమైనది. కనుక ప్రియుడా, దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం ఖాళీగా ఉందా? నీ హృదయం అనేటువంటి ఇల్లు దేవుని ఇల్లు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం, మనమే ఆయన ఇల్లు. కనుక మన ఇల్లు, మన హృదయం దేవుని ఆలయం, దేవాలయం. నీ దేహమే నా ఆలయం. కనుక దేవుని ఆలయమైనటువంటి మన హృదయం, మన ఇల్లు ఖాళీగా ఉందా? లేక దేవుని చేత, దేవుని వాక్యం చేత నింపబడి ఉందా? నీ హృదయం ఖాళీగా ఉంటే మరో 7 ఆత్మలు వస్తాయి. నీ జీవితం పటాపంచాలి, నాశనం. ఊరిలో ఇంట్లో ఉండవలసిన వాడు, కుటుంబంతో కలిసి ఉండవలసిన వాడు ఎన్ని సంవత్సరాలు అయిందో పాపం సమాధులలో ఉంటున్నాడు. నీ జీవితం కూడా అంతే. కుక్కలు చెప్పిన ఇస్తరాకు. కనుక సమాధి లాంటి జీవితం. కనుక మన ఇంటిలో దేవుడు నివసించాలి. మార్త మరియమ్మల జీవితంలో చూస్తే వారు ప్రభువును ఆహ్వానిస్తున్నారు. ఇంట్లోకి ప్రభువును ఆహ్వానించారు. కనుక వారు ప్రభువుని ఇంట్లోకి ఆహ్వానించారు కనుకనే, వారి ఇంటిలో ప్రభువుకు స్థానం ఇచ్చారు కనుకనే వారి కుటుంబంలో, వారి జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. ఏంటంటే, వారి సహోదరుడు చనిపోయిన లాజరును తిరిగి సజీవంగా లేపి వారికి అప్పగించాడు. దేవుణ్ణి మన ఇంటిలోనికి ఆహ్వానిస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి. ఊహించని రీతిలో, మానవ ఊహకు అందనటువంటి రీతిలో గొప్ప కార్యములు చేయగల శక్తిమంతుడు, గొప్ప కార్యములు చేయగల. అందుకే బలమైనటువంటి దేవుడు, బలవంతుడైన దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన. కనుక మన ఇంటిలోనికి ఆయన ఆహ్వానించారు. మార్త మరియమ్మలు ప్రభువుని ఇంట్లోనికి ఆహ్వానించారు. ప్రభువుని ఇంట్లోనికి ఆహ్వానించట కారణం చేత, ప్రభువుకు వారి ఇంటిలో స్థానం ఇచ్చే కారణం చేత వారి జీవితంలో గొప్ప కార్యం జరిగింది. చనిపోయిన లాజరు తిరిగి పునరుద్ధానుడయ్యాడు. సజీవముతో లేచి, సమాధిలో నుండి లేచి బయటకు వస్తున్నాడు. చనిపోయి 4 దినములైనటువంటి శవము జీవముతో నింపబడింది. లాజరు లేచి బయటికి రా అనగానే శవము లేచి బయటకు వస్తుంది సమాధిలో. ఇక గెరాసేనుల దేశంలో ఈ సమాధులలో ఉన్న వాని జీవితం కూడా దేవుడు ఒక రకంగా చనిపోయిన వానికి తిరిగి జీవమిస్తున్నాడు. సమాధిలో నుండి విమోచించాడు, బ్రతికించాడు. ఈనాడు నిన్ను నన్ను కూడా బ్రతికించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈనాడు మనలను దేవుడు బ్రతికించాలి. చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు బ్రతికించాలని ఆశపడుతున్నాడు. విశ్వాసములు అల్ప విశ్వాసంతో, అపనమ్మకంతో, లేక లోకముతో స్నేహము చేస్తూ, లోకాన్ని వెంబడిస్తూ, లోకములో ఉన్న వాటి మీద దృష్టి పెట్టి, మనస్సు పెట్టి, లోకముతో నీ హృదయం మనస్సు నింపుకొని దేవునికి దూరస్తులైపోయినటువంటి స్థితులు, చచ్చినటువంటి స్థితిలో ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. చచ్చినటువంటి స్థితిలో ఉన్నావు. ప్రభు దగ్గరికి రా. ప్రభు నీ కోసం వచ్చాడు. ప్రభు నీ కోసం వచ్చాడు. ఈ గెరాసేనుల దేశమును బాగుపరిచిన నిమిత్తమై కపెర్నహూము నుండి ప్రభు ఈ దేశానికి వచ్చాడు. నిన్ను నన్ను మనలను బాగుపరిచిన నిమిత్తమై పరలోక రాజ్య వారసులుగా, దేవుని పిల్లలుగా, దేవుని రాజ్య వారసులుగా, దేవుని సంబంధులుగా చేయ నిమిత్తమై ఆనాడే పరలోకము నుండి ఆయన ఈ భూమి మీదకి మనుష్య కుమారుడిగా దిగి వచ్చాడు. ఈ గెరాసేనుల దేశంలో సమాధుల్లో ఉన్నవాడు, దయ్యం పట్టినవాడు పరిగెత్తుకొని ఆయన దగ్గరికి వచ్చాడు. ఈయన పోలేదు. ఏదైనా మనం ఆయన దగ్గరికి రావాలి.
ఆయన మన దగ్గరకు వచ్చాడు, మనం ఆయన దగ్గరికి. అందుకే వాక్యం, దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆయన సమీపముగా ఉండగానే మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము. ఆయన సమీపముగా ఉన్నాడు, మనమే ఆయన దగ్గరికి వెళ్ళలేదు. మనమే ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. మనమే ఆయన చెంతకు చేరుకోలేకపోతున్నాం. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే ఆయన సన్నిధానమునకు నడిపించబడతావో, ఎప్పుడైతే ఆయన సన్నిధానమునకు పరిగెత్తుకొని వస్తావో, ఆశగల ప్రాణం తృప్తిపరుస్తావు. ఆశగల ప్రాణం తృప్తిపరుస్తావు. ఈ గెరాస దేశంలో దయ్యం పట్టినవాడు పరిగెత్తుకొని వస్తున్నాడు. మానవుడు పరిగెత్తుకురాలేకపోతున్నాడు. అన్నీ ఎరిగినటువంటి వాడు, అన్నీ తెలిసినవాడు, లోక జ్ఞానం తెలిసినవాడు, మంచి చెడ్డలు తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు, దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రాలేకపోతున్నాడు. ఎప్పుడైతే పరిగెత్తుకొని వస్తావో అప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను కనికరిస్తాడు. ఆయన కృప నీ మీద దిగి వస్తుంది. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఈ కరోనా పరిస్థితులలో, కరోనా ద్వారా అనేకులు నశించిపోతున్న దినాల్లో, ఓ దేవుని బిడలారా, దేవుని ప్రజల, ఓ దైవ జనాంగమా, దేవుని సంఘమా, నీ దేవుని సన్నిధిని పరిగెత్తుకొనిరా. ఏమవుతుందో ఏమో అని ఇంట్లో కూర్చొని నీ ఇష్టానుసారంగా పరిపాటల్లో మునిగిపోవద్దు. నీ జీవితంలో గొప్ప కార్యములు జరగాలంటే ప్రభువును ఆహ్వానించు, ప్రభు సన్నిధికి రా, పరిగెత్తుకొని రా. లాజరు చనిపోయినప్పుడు 4 దినముల తర్వాత ప్రభువారు ఆ గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి రాగానే మార్తా, మరియమ్మలు పరిగెత్తుకొని వస్తున్నారు. వారు వచ్చారు దేవుని సన్నిధికి. ప్రభువా, నీవు మా దగ్గర ఉన్నాడలా మా తమ్ముడు చనిపోకుండానే. వారు దేవుని సన్నిధి పరిగెడుకొని వచ్చారు. ఆ ఊరికి ప్రభు వారు వచ్చారు, వీరు వెళ్ళారు అక్కడికి. ప్రభు వచ్చిన ఉద్దేశం ఒకటే, లాజరును లేపాలి. గెరాసేను దేశం వచ్చిన ఉద్దేశం ఒకటే, ఆ దయ్యం పట్టిన వాడిని స్వస్థపరచాలి. ఆ గ్రామంలో దయ్యాలు వెళ్ళిపోవాలి, దయ్యాలను విడిపించబడాలి, దురాత్మ నుంచి విడిపించాలి, అపవిత్రాత్మ నుంచి విడిపించాలి, ఆ దేశాన్ని బాగుపరచాలి, ఆ దేశాన్ని స్వస్థపరచాలి, ఆ దేశానికి మేలు కలగాలని వచ్చాడు. ఎప్పుడైతే మాకు పరిగెత్తుకొని వచ్చిందో, వారి జీవితంలో గొప్ప కారణం, లాజరు బతికాడు, బయటకు వచ్చాడు. గెరాసేను దేశంలో దయ్యం పట్టినవాడు పరిగెత్తుకొని వచ్చాడు, దయ్యాలను చూడిపించుకోవాలి. ఇది నీవు నేను పరిగెత్తుకొని దేవుని సన్నిధికి రావాలి, పరిగెడతాను. మనం పరిగెత్తుకొని రావాలి. పరిగెత్తుకొని వస్తే ప్రభు మన జీవితాలు గొప్ప కార్యాలు. ఈ కరోనా నుండి దేవుడు విడిపిస్తాడు. ఈ కరోనా పరిస్థితుల నుండి దేవుడు, విపత్తికరమైన పరిస్థితులను మనల్ని విమోచిస్తాడు, విడుదల కలిగిస్తాడు, స్వస్థపరుస్తాడు. కనుక ఇక్కడ మనం చూసి రెండవదిగా, వీడు సమాధులలో ఉండేవాడు, అనగా భక్తిహీనత. సమాధుల్లో జీవితం అంటే భక్తిహీనత, బుద్ధి లేనితనం, భక్తి లేనితనం, దైవ భయము లేని జీవితం, దైవ భయము లేనటువంటి జీవితం. సంఘాల్లో, విశ్వాసుల్లో అనేకులు భయము లేనితనంతో ఉన్నారు. భయము లేని జీవితంతో గడుపుతున్నారు. నిర్లక్ష్యమైన స్వభావాలు ఉన్నాయి సంఘాలలో. ఉడతా భక్తి ఉందే కానీ నిజమైన భక్తి కనబడటం లేదు, నిజమైన భయము కనబడటం లేదు. ఏదైనా చేయాలంటే అట్ట చేయాలి పాస్టర్, ఇటు చేయాలి పాస్టర్, ఇది అట్ట చేయాలి, ఇది ఎట్టు చేయాలి. పాస్టర్కి, సేవకులకి బోధించే వాళ్ళు ఉన్నారు కానీ అదే పరిస్థితుల్లో ఇది మనం చేయకూడదు కదా, ఇది తప్పు కదా, ఇది పని మనం చేయకూడదు, ఈ కార్యక్రమాన్ని మనం ఈ పద్ధతి పాటించకూడదు కదా అనేది మాత్రం తెలియదు. సేవకుడు చెప్తే అటు చేయకూడదు, ఇటు చేయకూడదమ్మా అని చెప్తే నీకు తెలియదులే పాస్టర్, ఇది ఇదే, అది అదే. భక్తి లేని జీవితం, భయం లేని జీవితం, దైవ క్రమం లేనిది, దైవ భక్తి లేని జీవితం. నష్టపోతున్నావు, ఆత్మీయంగా నష్టపోతున్నావు,
జీవితంలో నష్టపోతున్నావు, బ్రతుకులో నష్టపోతున్నావు, కుటుంబంలో నష్టపోతున్నావు, దేవుని ఆశీర్వాదాలు దూరం చేసుకుంటున్నావు. ఆలోచించు. భక్తిహీన సముద్రం, సమాధిలో జీవితం, సమాధిలో జీవితం. భక్తిహీనత కనబడుతుంది. భక్తిహీనత ఉండకూడదు. దేవుని యందు భయముతో నువ్వు ఉండాలి. పరిశుద్ధాత్మ యందు భయముతో నింపబడాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే ఆశీర్వదించబడతావు. నీకు, నీ కుటుంబానికి, నీ ద్వారా నీ గ్రామానికి, నీ సంఘానికి అనేకులకు క్షేమం ఉంటుంది, అనేకులకు క్షేమం ఉంటుంది. కనుక ప్రియుడ, రాత్రికాల సమయంలో ప్రభువును అంగీకరించు. ప్రభు మాటకు లోబడు, ప్రభు మాటకు విధేయత చూపు. వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారంగా నడుచుకోవటానికి ఇష్టపడు, వాక్య ప్రకారంగా నడుచుకోవటానికి ఇష్టపడు. అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడే నువ్వు మేలు పొందుతావు, మేలు పొందుతావు. మూడోదిగా మనం చూస్తే రాళ్ళతో గాయపరుచుకుంటున్నాం. రాళ్ళతో గాయపరుచుకునేవాడు, రాళ్ళతో గాయపరుచుకునేవాడు. తనను తాను గాయపరుచుకుంటున్నాడు, తనను తాను బలహీనపరుచుకుంటున్నాడు. ఈ యొక్క ఇంటిలో ఉండేవాడు కాదు. దేవుని ఇల్లు అయినటువంటి మన హృదయంలో దేవుడు లేకపోతే మన జీవితం సమాధి లాంటి జీవితం, సమాధులలో బ్రతికేటువంటి జీవితం. ఎప్పుడైతే ఈ సమాధులలో బ్రతికేటువంటి జీవితంలోకి వస్తావో దేవుని యొద్ద నుండి శాపాలు కొని తెచ్చుకుంటాం. మనల్ని మనం గాయపరుచుకుంటున్నాం, మనల్ని మనం బాధపరుచుకుంటున్నాం, మనకు అనారోగ్యం కలుగుతుంది, మన కుటుంబంలో బలహీనతలు ఏర్పడుతున్నాయి, శత్రువు ప్రవేశిస్తుంది, శత్రు కార్యములు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి భయం లేనితనం, భక్తిహీనత, మనలో ఉన్న అల్ప విశ్వాసం, మనలో ఉన్న అవిధేయత. వీటిని బట్టి మనమే దేవుని నుండి ఉగ్రతను తెచ్చుకుంటున్నాం, మనల్ని గాయపరుచుకుంటున్నాం, మనం గాయపరుచుకుంటున్నాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడవారికే కదా, చేరు వారికే కదా. ద్రాక్ష మిక్కిలి ఎర్రబడును, గిన్నెలో తలదాల్చును, త్రాగుటకు రుచిగా ఉండకును, దానివైపు చూడకము. జాగ్రత్త సుమి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి చింత, ఎవరికి జగడములు, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చు వారికి అనగా మత్తులై ఉంది, మత్తుతో నింపబడు త్రాగుబోతులు. దేవుని వాక్యం ప్రకటనలో మనం చూస్తే ఆ రాయబడుతున్న మాటలు మనం ఆలోచన చేస్తే, పిరికివారును, అవిశ్వాసులను, త్రాగుబోతులను, జోదమారులను వీరందరూ కూడా ఎక్కడ ఉంటారంట? మండుచున్న అగ్నిగుండములో పడదరు. జాగ్రత్త. ఎవరికి శ్రమ? తాగి నిన్ను గాయపరుచుకుంటున్నా అనేకులు. ఏడబడిపోతాడో తెలియదు. వాడు ఎంత కొట్టుకున్నా వాడు బలం అనుకుంటాడు. తల పగిలి రక్తం కారుతా అన్నా వాడికి ఏమీ కాలేదు అనుకుంటాడు, ఏమీ కాలేదు అనుకుంటాడు. వాడికి తెలీదు తను తాను గాయపరుచుకుంటున్నాడు. అవిధేయతతో, బుద్ధిహీనతతో, జ్ఞానం లేని జీవితం, మూర్ఖత్వం, మూర్ఖమైన జీవితం. ప్రార్థనకు రండి అయ్యా, ప్రార్థనకు రండమ్మా అంటే వస్తామన్నా ఇంకా టైం ఉంది, వస్తాం, ఆడిపోతాం, రాకుండా వస్తాం. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. తాగి ఫుల్గా తాగి వస్తాం, కింద పడి సస్తావు. ఎప్పుడు నువ్వు ఇంకొచ్చేది? నా ప్రియ సహోదరుడా, యవనస్తుడా, యవన బిడ్డ, పెద్దలారా, దయచేసి రాకడ దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఇకనైనా దేవుని వైపు తిరుగుతాం. ప్రభువుని అంగీకరించు, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు,
ప్రభువైన యేసునందు నీ మనస్సు నిలుపు, దృష్టి నిలుపు, నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించు. ఆయన చెంతకు నిన్ను విడిపిస్తాడు. నీ గాయములు స్వస్థత పరుస్తాడు. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలుగుతున్నది. యెషయా 53 మనం చూస్తాం. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలుగుతుంది. దేవుని వాక్యంలో మరొక చోట రాయబడుతున్నవా, నేనే మిమ్మల్ని గాయపరచువాడును, నేనే నిన్ను స్వస్థపరచువాడను. ఆయనే మనం స్వస్థపరుస్తాడు. ఒకవేళ ఆయన నిన్ను గాయపరిస్తే ఆయనే స్వస్థపరుస్తాడు. ఒకవేళ నిన్ను నువ్వు గాయపరుచుకుంటే దేవుని సన్నిధానానికి వచ్చి పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే స్వస్థత కలుగుతుంది. పీడా ప్రభు సన్నిధికి రా. నాలుగవదిగా చూస్తే దిగంబరిగా ఉన్నాడు. దిగంబరత్వం, వస్త్రము లేని, వస్త్రహీనుడుగా ఉన్నాడు. ఆది ఆదాముడు ప్రభు వారికి ఇచ్చిన మహిమా వస్త్రం. ఆనాడు వారు ఏదేనులో వస్త్రహీనులుగా ఉన్నారు. అయితే వారు వస్త్రహీనులని వారికి ఎవరు బయలుపరిచారు? వారి ఒంటి మీద వస్త్రం లేదని వారికి ఎప్పుడు తెలిసింది? శత్రు సాతానుడు యొక్క మాట విన్న తర్వాత, శత్రు సాతానుడు యొక్క మాటకు లోబడిన తర్వాత వారు దిగంబరులని గుర్తెరిగారు. అంతవరకు వారికి ఉన్నటువంటి వస్త్రం మహిమా వస్త్రంతో దేవుడు కప్పాడు. ఎప్పుడైతే శత్రువు మాటకు లోబడాడో, వారు దిగంబరులని తెలియబడిందో, వారి మీద ఉన్న మహిమా వస్త్రం వెళ్ళిపోయింది. అయితే ఈనాడు ఆ మహిమా వస్త్రమును ప్రభు నీకు ఇవ్వడానికి మన మధ్యకు వచ్చాడు. నీతి వస్త్రం, మహిమా వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఈ 5 వస్త్రాలు. మొదటిది నీతి వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, మహిమా వస్త్రం. ఈ 5 వస్త్రాలను దేవుడు నీకు ధరింప చేయాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క గెరాసేనుల దేశంలో దయ్యములు పట్టిన వానికి, ఇంతవరకు దిగంబరిగా వస్త్రహీనుడుగా ఉన్నవాడి జీవితం చూస్తే ఇప్పుడు వస్త్రములు ధరించిన వాడై దేవుని పాదాల చెంత కూర్చొని ఉన్నాడు. కనుక ఈ పందులోళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ పందులోళ్ళు వారి పందులు చచ్చిపోయారు వినగానే, సముద్రంలో పడి చచ్చిపోయినాయి. ఇదిగో పలానా ఆయన ఆ దేశం ఈ దేశానికి వచ్చినాడు, ఆ దయ్యాలు పట్టిన వాడిని స్వస్థపరిచాడు, వాళ్ళలో దయ్యాలని పందుల్లోకి తోలాడు, ఆ పందులని పోయి చచ్చిపోయినాయ్యా అనేసి ఎవరో చెప్పారు. ఆ పందులలో ఊర్లో వాళ్ళు పరిగెత్తుకొని వచ్చే ఈడు ఎక్కడున్నాయంట దయ్యం పట్టినాడు. నీట్గా వస్త్రం వేసుకొని, బట్టలు వేసుకొని, శుభ్రంగా దేవుని పాదాల చెంత కూర్చొని దేవుని వాక్యం, ప్రభు అక్కడ సువార్త ప్రకటిస్తుంది. ఆ దేశంలో దేవుని సువార్త, అంతవరకు సువార్త ప్రకటించినటువంటి స్థలం, దేవుని ఎరగనటువంటి ప్రజలు, దేవుని యొక్క అద్భుతాలు లేనటువంటి జీవితం, భయంకరమైన చీకటితో నింపబడిన జీవితంలో, దేశంలో ఇప్పుడు వెలుగు ప్రకాశించింది. వాడు నిమ్మలంగా దేవుని పాదాల చెంత కూర్చొని దేవుని మాటలు ఆలకిస్తున్నాడు. వాడు అన్నాడు, నేను నిన్ను వెంబడిస్తాను. నేను ప్రభు అన్నాడు, వద్దు, నువ్వు ఊర్లోకి వెళ్ళి కనపరచు. దేవుని నా మహిమనిత్తమే, నువ్వు ఊర్లోకి వెళ్ళి నువ్వు కనపరుచుకో. క్రీడా దేవుని నా మహిమ నిమిత్తమే మనం దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి దేవుని ఎలాగో కనపరుస్తున్నాం. కనుక ఈ గెరాసేనుల దేశంలో దేవుని యొక్క వెలుగు ప్రకాశించి ఈనాడు అపవాదికి కావాల్సింది ఈ నీతి వస్త్రం నీ మీద నుండి తీసేయాలని చూస్తాడు. ఈ పరిశుద్ధ వస్త్రం నీ మీద నుండి తొలగించాలని చూస్తాడు. ఈ మహిమ వస్త్రం నీ మీద నుండి తొలగించాలని చూస్తాడు. నీ రక్షణ నీ నుండి దూరం చేయాలని చూస్తాడు. నీలో ఉన్న సంతోషం, ఉల్లాస వస్త్రం అనగా సంతోషం, ఆనందం, సమాధానం, వీటిని నీ జీవితంలో తొలగించాలని చూస్తాడు. వాటిని తొలగించిన నిమిత్తమై అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తాడు. జాగ్రత్త, అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తాడు.
అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచితే, ప్రభువునందు నమ్మకం ఉంచితే, ప్రభువు నుండి, దేవుని ప్రేమ నుండి నిన్ను వేరు చేయుటకు ఎవడు సాధ్యం? ఎవడి వల్ల కాదు నిన్ను విడదీయడానికి. ఆయన నుండి, ఆయన ప్రేమ నుండి, ఆయన హస్తముల నుండి విడిపించువాడు ఎవడు లేడు. దేవుని వాక్యంలో రాయబడింది, నా చేతిలో నుండి విడిపించగలిగిన వాడు ఎవడు? దేవుని చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడు? దేవుని చేతిలో అపహరింపగలిగిన వాడు ఎవడు? ఎవడు నిన్ను అపహరింపలేడు దేవుని చేతిలో నుండి. నీలో విశ్వాసం స్థిరపరచబడితే. ఇక్కడ మనం చూస్తున్నాం సమాజం యొక్క స్థితిగతి మనం చూస్తున్నాం. మూడవదిగా, సమాజం యొక్క స్థితిగతి ఎట్టుందంటే అంగీకరించలేని స్థితిలో ఉంది. దేవుణ్ణి అక్కడ నుండి వెళ్ళిపో, మా ఊరు వదిలిపెట్టి అంటున్నారు. నువ్వు చేసిన అద్భుతం చాలు, నువ్వు చేసిన గొప్ప కార్యం చాలు, నువ్వు వెళ్ళిపో, మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో ఇక్కడ నుండి. లోకాన్ని ప్రేమించేవారు, దేవుని ఎరగనటువంటి వారు, లోకాన్ని ఇష్టపడేవారు, దేవుని కార్యాలు కొన్ని కష్టతరంగానే ఉంటాయి. అయితే మనం బలహీనపడకుండా మనం స్థిరపరచబడాలి. ఎప్పుడైతే మనం స్థిరపరచబడతామో, ఎప్పుడైతే మనం బలపరచబడతామో, అప్పుడే మన జీవితాలు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం, గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తున్నాం, సమాజం వారు అపవాదికి చోటిస్తున్నారు, కానీ దేవునికి చోటు ఇవ్వడం లేదు. ప్రభువును అవమానిస్తున్నారు, ప్రభువును నిందిస్తున్నారు, ప్రభువును దూషిస్తున్నారు. సమాజం ఈనాడు పరిస్థితుల్లో కూడా, ప్రస్తుత పరిస్థితుల్లో దేవుని దూషిస్తున్నారు, దేవుని ప్రజలను దూషిస్తున్నారు, దేవుని ప్రజలను హింస పెడుతున్నారు, దేవుని ప్రజలను శపిస్తున్నారు. జాగ్రత్త, దేవుని నామము అవమానపరచబడకూడదు. నా నామం మహిమ నిమిత్తమై నేను పుట్టిస్తున్నాను. దేవుని నామం మహిమ నిమిత్తమై ప్రభు మనల్ని పుట్టిస్తే మనమేం చేస్తున్నాం? దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం. ఇందును బట్టే కదా అన్యజనుల మధ్యలో దేవుని నామం అవమానపరచబడుతుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, ఆలోచించు. నీ స్థితిగతి ఏంటో, నీ జీవితం ఏంటో ఒక్కసారి ఆలోచించు. నీ స్థితిగతి ఏంటో, నీ జీవితం ఏంటో, ఏంటి నీ పరిస్థితి? దేవుని చెంతగా. మొదట మనం చూచాం, సముద్రములో అలజడిలో నుండి దేవుడు కాపాడాడు. అద్భుతంగా రేగేటువంటి తుఫానును, రేగేటువంటి అలలను అణిచివేయగల శక్తివంతుడు మనతో ఉన్నాడని గుర్తెరుగు. ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన మీద నమ్మకం ఉంచు, ఆయన వైపు చూడు. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం వస్తుందంటే భూమాకాశం సృజించిన యెహోవా యొద్ద నుండే. కనుక ఆయన వైపు చూడాలి, కనిపెట్టాలి దేవుని సన్నిధిలో. అప్పుడే మనం కాపాడబడతాం, అప్పుడే మనం రక్షించబడగలుగుతాం. మన జీవితంలో ఎగిరి లేచి పడేటువంటి అలలను అణిచివేయగల శక్తిమంతుడు దేవుడు ఒక్కడే. ఆయన నామములో మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో ఎగిరిపడే అలలు అణిగిపోతాయి, ఎగిసిపడే గాలులు అణిగిపోతాయి, తుఫానులు అణిగిపోతాయి. సురక్షితమైనటువంటి ప్రయాణం, క్షేమకరమైన ప్రయాణం, చేరవలసిన గమ్యస్థానం క్షేమకరంగా దేవుడు మనల్ని చేరుస్తాడు. అనిత్య రాజ్యములో, అనిత్య నివాసములో, ఆ పరలోక రాజ్యములో, పరిశుద్ధులతో కూడా ఆ స్వాస్థ్యములో దేవుడు మనల్ని చేరుస్తాడు. రెండవదిగా మనం చూస్తున్నాం, గెరాసేన్ల దేశం. ప్రభు చెంతకు రా, స్వస్థపరచబడతావు, బాగుపరచబడతావు. నీ జీవితంలో వెలుగుతో నింపబడుతుంది, చీకటి వెళ్ళిపోతుంది, మహిమతో నింపబడుతుంది. మహిమ వస్త్రం, నీతి వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, ఉల్లాస వస్త్రం. నీ జీవితంలో దేవుడు ఇన్ని అద్భుతాలు
పోగొట్టుకున్న శాంతి, సంతోషం, సమాధానం దేవుడు ఇస్తాడు. పోగొట్టుకున్నటువంటి ఆ నీతిని దేవుడు తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధతను దేవుడు నీకు ఇస్తాడు. ఆయన రక్తం, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచు. ఆయన రక్తంలో నిన్ను కడుగుతాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నూతన పరుస్తాడు, ఒక నూతన వ్యక్తిగా నిన్ను సిద్ధపరుస్తాడు. ఈ గెరాసేనుల దేశం దయ్యం పట్టిన వాడు ఇప్పుడు నూతనమైపోయాడు, ఒక క్రొత్త వ్యక్తిగా చూస్తున్నారు. వీడేనా సమాధుల్లో తిరిగింది? వీడేనా సమాధుల్లో దయ్యముల చేత గాయపరచు పట్టుకుంటున్నది? వీడేనా దేశాన్ని వణికించిన వాడు? వీడేనా? ఆశ్చర్యంగా చూస్తున్నారు ప్రజలు. ఒక నూతనమైన జీవితం, నూతనమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చేస్తాడు. నీ ద్వారా ఆయన మహిమపరచు. సమాజంలో ఆయన వార్తంటే నువ్వు వెళ్ళి దేవుని మహిమను కనపరచు. మనం దేవుని మహిమను కనపరచు, దేవుని మహిమను కనపరచు. కనుక మనం పరీక్షించుకోవాలి. కనుక కపెర్నహూము అనేటువంటి పరలోకం నుండి ఈ భూలోకం అనే గెరాసేనుల దేశంలోనికి మన కొరకు ఆయన దిగి వచ్చాడు, మనల్ని రక్షించాడు, మనల్ని కాపాడు. మీరు నన్ను వెతకలేదు, కానీ నేనే నిన్ను వెతికాను. మనం ప్రభువును వెతకలేదు, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మనం రక్షించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు ఆయన సిలువలో మరణించి రక్తము కార్చాడు, సిలువలో మరణించాడు. ఇంత గొప్ప ప్రేమ విడిచిపెడతావా? నీ కొరకు గాయపరచబడిన చేతులు ఆయన దినమెల్లా నీ కొరకు చాచి ఉన్నాడు. దినమెల్లా నీ కొరకు చాచి ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది. నిన్ను బాగుపరుస్తున్నాడు, నీకు శక్తి ఇస్తున్నాడు. ఆయన కార్చిన సిలువలో కార్చిన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, నూతన పరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎఫెసీ పత్రికలో రాయబడుతున్నమాట 5వ అధ్యాయంలో, మహిమగల సంఘముగా, నిర్దోషమైన సంఘముగా ఆయన ఎదుట నిలువ పెట్టడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అయితే మానవుడు ఇది గ్రహించలేని అజ్ఞానపు దశలో ఉన్నాడు. ఇకనైనా నువ్వు గ్రహిస్తే, ఇకనైనా దేవుని సన్నిధికి వస్తే, ఇకనైనా దేవుని వైపు చూస్తే నీ జీవితం మారిపోతుంది. గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు. నువ్వు ఊహించని రీతిలో, నీ ఊహకు అందని రీతిలో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేసి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. దయ్యములను విడిపిస్తాడు, రోగాలను విడిపిస్తాడు, వ్యాధులను విడిపిస్తాడు, సమస్యలను విడిపిస్తాడు, శాంతి, సంతోష, సమాధానములతో నింపుతాడు. ఇంత గొప్ప దేవుడిని వదిలిపెడతావా? ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసినట్టు ఎలా ఉగ్రతను తప్పించుకుంటావు? జాగ్రత్త. ఈ కరోనా వైరస్ నుండి తప్పించబడాలంటే, ఈ కరోనా వైరస్ ఉగ్రత నుండి తప్పించబడాలంటే, ఈ కరోనా వైరస్ తెగుల నుండి తప్పించబడాలంటే, ఈ కరోనా వైరస్ శాపం నుండి తప్పించబడాలంటే, నువ్వు దీనిలో నుండి స్వస్థపరచబడి, బాగుపరచబడి, క్షేమస్థితి కలగాలంటే, నువ్వు దేవుని బిడ్డగా చేయబడాలంటే ఈ రాత్రి కాలంలో దేవుని సన్నిధికి, దేవుని పాదాలు పట్టుకో, దేవుని వైపు చూడు, దేవుని సన్నిధానంలో ఆయన వేడుకో, ప్రార్థించు. ప్రభు నిన్ను క్షమిస్తాడు, నిన్ను కనికరిస్తాడు, నీ మీద కృప చూపుతాడు, నిన్ను స్వస్థ, నిన్ను బాగుపరుస్తాడు. ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు. నమ్మితే దేవుని రాజ్యంలో ఉంటాడు, నమ్మకపోతే నిత్య నరకాలలో. నీకే పరీక్ష. ఆయన పరలోకం నుండి, అత్తడి నుండి ఈ భూలోకం నుండి దిగి వచ్చాడు. ఆయన సన్నిధానానికి రావా? ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు నాయనా, మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా నీకు స్తోత్ర. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్ర. ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో చెప్పబడిన నీ మాటలు నీరుకట్టు ఫలింపచ్చే మా ప్రభువా, గెరాసేనుల దేశంలో కపెర్నహూములో రావడానికి గల కారణం ఎలా అని మేము చూస్తూ వస్తుంటున్నాం. కనుక మా ప్రభువా, మా యందు విశ్వాసం స్థిరపరచండి. కపెర్నహూములో విశ్వాసులు ఉన్నారు, కానీ పరిపూర్ణత లేదు. కనుక నేను పరిపూర్ణతలో నడిపించాను. పరిపూర్ణమైన విశ్వాసం గెరాసేనుల దేశంలో అసలే లేదు. కనుక నేను గెరాసేనుల దేశంలో లాంటి జీవితంలో కూడా మనం కనబడుతుంది. ప్రభువా, మనం దర్శించండి, నీ వెలుగుతో నింపుతురా, బంధకాలను విడిపించండి.
ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ నుండి తప్పించండి, రక్షించండి. నీవు ఏర్పరచుకున్న నీ సంఘమును కాపాడని సార్వత్రిక సంఘం సేవకులను, సకల పరిశుద్ధులను, విశ్వాసులను, నీ ప్రజలందరినీ మీరు కాపాడండి, రక్షించమని ప్రార్థిస్తున్నాను. అనేకుల మీద నీ వెలుగు ప్రకాశింపచేయండి. దేవా, నిన్ను గుర్తించినట్టు నీ కృప దయచేయండి. సమాజం వారు కూడా నిన్ను గ్రహించి గుర్తించినట్టు నీ కృప దయచేయండి ప్రార్థిస్తున్నాను. నీ గొప్ప కార్యములు, అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపాక్షేములను గ్రహించండి. మీరే మహిమ పొందన్నాయి. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు. బలహీనను నేను బలపరచండి. నేను అనారోగ్యంతో వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. ఇదిగో నా తండ్రి, ఎవరైతే ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారో, ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న వారందరిలో ఎవరికైతే ఏ బలహీనతలు ఉంటున్నాయి, ఎవరికైతే ఏ అనారోగ్యం ఉంటుందో, కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితేనే, కిడ్నీలో వాపు, నీటి బుడగలు, హార్ట్ ప్రాబ్లమ్స్, స్టెంట్ వేసుకున్నవారు, లో బీపీ, హై బీపీ, షుగరు, నైనా థైరాయిడ్, మా ప్రభు కడుపులో గెడ్డలు, క్యాన్సర్ గెడ్డలు, నా తండ్రి ప్రతి విధమైన రోగాలు, లివర్ ఇన్ఫెక్షన్స్, మా ప్రభు హార్ట్, ఇది ఒక నా తండ్రి మరి లంగ్ ఇన్ఫెక్షన్స్, నెమ్ము, టీబీ, మా ప్రభు ప్రతి విధమైనటువంటి బలహీనతలు, మోకాల నొప్పులు, ఆర్థరైటిస్, నా తండ్రి మరి స్పైనల్ కార్డ్స్ పెయిన్, అయినా వెన్నెముక నొప్పులు, నా తండ్రి మైగ్రేన్ హెడేక్స్, వీటన్నిటినీ నజరేయుడైన యేసు నామములో గర్దిస్తున్నా. నజరేయుడైన యేసు నామములో ఆ దేహాలలో ఏ బలహీనతలు ఉన్నాయో వదిలిపోవునుగాక, పరిపూర్ణ స్వస్థతలు కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తుంది. దయ్యములు పట్టిన వారు, దురాత్మలు, చీకటి శక్తులు, చేతబడి శక్తులు, క్షుద్ర శక్తులు యేసు నామములో వదిలిపోవునుగాక. నీ నామంలో ఆజ్ఞాపిస్తుంది. పరిపూర్ణ విడుదల, స్వస్థతలు కలుగుతాయి. దేవా, మీరే మహిమ పొంది అద్భుత కార్యములు జరిగించండి. గెరాసిన దేశం దయ్యం పట్టిన వాడిని రక్షించిన రీతిగా, దయ్యం పట్టిన వాడికి మీరు ఇచ్చిన రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, మహిమా వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, ఉల్లాస వస్త్రాలతో నీ బిడ్డలందరినీ అలంకరించి ధరింపచేసి నేను నీ రాజ్య వారసులుగా సిద్ధపరచుమని నీ మహిమతో నింపుతురామని ప్రార్థిస్తున్నాను. అప్పుల బాధలను చుడిపించండి, సమస్యలను చుడిపించండి. దేవా, సమస్తమును మీ నా మహిమకరంగా జరిగించు. సంఘమంతటిని బలపరిచి ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపాక్షేములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీరే మహిమ పొందమని, నన్ను నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని, పరిచర్యను జ్ఞాపకం నీరు కట్టి ఫలింపచేయండి. యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణమైన సన్నిధి, సమాధానం మనకు, మన కుటుంబాలకు, మన సంఘమునకు, ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఆయన రాకడ పర్యంతరం సదాకాలం తోడేయండి, కాపాడి, ఆశీర్వదించి, రక్షించి, స్వస్థపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ లైవ్ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఒకసారి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని చిత్తమైతే రేపు మరలా ఇలాగ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఇదే సమయంలో మరలా కలుసుకుందాం. గమనించండి, రేపు సాయంకాలం ఇదే సమయంలో మరలా మనం లైవ్ ప్రోగ్రాం కలుసుకుందాం. అంతవరకు ప్రభు మిమ్మల్ని కాపాడి, రక్షించి, ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.